నిజంగా ఇంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేస్తున్న వాళ్ళు మొట్టమొదటి గుండ్రాకృష్ణ. అయితే ఏంటంటే గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, కార్యకర్తలు తన జేబులో డబ్బులు పెట్టుకుంటూ పార్టీని పోషించుకుంటూ వచ్చారు. వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఎప్పుడు కూడా పార్టీకి ఉంటుంది, చెయ్యాలి కూడా. చాలామంది కేసులు ఎదుర్కొన్నారు అనేక ప్రజా ఉద్యమాల్లో. ఆ కేసులు తీసేయడం అదొక పద్ధతి అయితే, ఆ కేసులు అయితే ఎదుర్కొని ఏదైతే పార్టీ కోసం పోరాడిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం పార్టీ మీద ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహాలు ఎదుర్కొ పాటిస్తారు. అయితే ఇక్కడికి వచ్చేవాడికి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ కాదు, నారాయణలో ఇన్ఛార్జ్. తెలుగుదేశం పార్టీలో ఎవరు పనిచేస్తారు, ఎవరు పనిచేసేది నాకు తెలుసు. కానీ చంద్రబాబు గారు అడిగితే చెప్తా తప్ప నాకు చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన పదవించే విషయంలో కొత్తగా IVR సర్వే ఒకటి చేస్తున్నారు. IVR సర్వే ద్వారా ప్రతి ఒక్కొక్క వార్డు వారికి జరుగుతుంటుంది. ఎవరైతే పార్టీ నాయకులు పార్టీ ఉన్నారో వాళ్ళు ఎలా పనిచేస్తారు ఏంటి మొత్తం సమాచారం IVR ద్వారా తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వారు ఏ విధంగా నిర్ణయాలు చేసి ఎవరికి ఏ పదవులు ఇస్తారో నాకే తెలియదు. జనసేనకు సంబంధించిన వరకు మమ్మల్ని ఎవరిని వేయడానికి ఇవ్వద్దని చెప్పారు. ఎందుకంటే జనసేనకు సంబంధించి జనసేనలు ఎవరు పనిచేస్తారు ఏంటంటే వాళ్ళ పార్టీ దగ్గర ఉంటుంది. అంచేత ఈ నిర్ణయాలు రేపొద్దు పదవుల్లో అసలు ఎవరి షేరింగ్ ఎంత ఉంటుంది, ఎవరికి ఏ పదవులు ఇవ్వాలన్నది నిర్ణయం చేయాల్సిన బాధ్యత మాత్రం అటు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది తప్ప మనకి ఎవరికి లేదన్న విషయం మనం కూడా గుర్తుంచుకుని వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది. నాకైతే లేదని. నాకు అక్కడ ఇచ్చే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ నాకు ఉంటాయి. దాని ప్రకారం ఏంటంటే నన్ను అడిగారు నేను పిలిచి అభిప్రాయం అడుగుతారు. ఈ IVR సర్వే తర్వాత అదే తెలుగుదేశం సంబంధించిన విషయం, జనసేన సంబంధించిన ఎప్పుడైనా పిలిచి ఏమైనా అడిగారు అనుకున్నప్పుడు మనం చెప్పే అవకాశం ఇస్తే చెప్తాం. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఎవరెవరు ఏం పని చేశారు, ఏం చేశారు అన్నది పార్టీ గమనిస్తూనే ఉంది. అందులో పార్టీ నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు చూశారు. అసలు MLC సీటు జనసేనకు వస్తే ఎవరికి తెలియదు. రాత్రి నా 9:30 ఫోన్ చేసి ఇంకా MLC సీటు మనకి ఇస్తున్నానండి, రేపు పొద్దున వచ్చి మీరు ప్రపోజ్ చేయాలని. ఎవరికైనా నేను అడగల, నా ఫోన్ చేసిన హరిప్రసాదే, కానీ ఎవరికైనా నేను అడగల. ఎవరికి ఇస్తున్నారు మనకు అనవసరం, ఇస్తున్నారన్నారు వెళ్తామని చెప్పి నేను కూర్చున్నాను. ఆకాశానికి 1 గంట తర్వాత హరిప్రసాద్ పేరు వచ్చింది. దాంట్లో అప్పుడు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారు. అంటే ఆయన ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. అంటే అతను ఇంతకాలం పార్టీకి అంకితమై పొలిటికల్ సెక్రటరీగా పనిచేసాడు. అతనికి మొట్టమొదటి స్థానం అగ్రస్థానం ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు, ఇచ్చాడు. అంచేత ఎవరైతే పనిచేశారో పార్టీకి అవన్నీ 5 దగ్గర ఉన్నాయని మనకు అర్థం అవుతుంది ఒక్క ఎంపీ ద్వారా. అంటే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. పనిచేసిన కార్యకర్తలు చంద్రబాబు గారు కూడా చేస్తాడని చెప్పి నేను గట్టిగా నమ్మకాన్ని అవుతున్నాను. అంచేత ఆ విషయాల్లో మీరు ఏం జరిగితే చూద్దాం మనందరం కూడా. అయితే నా ఉద్దేశం మొట్టమొదటి జిల్లాల పదవులు ఇద్దరికి ఇవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను. పార్టీ మొట్టమొదటి పదవి మనకల వారికి ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ. అలాగే బండి రామకృష్ణ గారు, ఎందుకంటే ఆయన ఎక్కడ అడగల, పాపం సీట్ రాలేదు, బాగా కష్టపడి మన ఎదుర్కొని తిరిగాడు. చెప్పు మనం మనకల వారి గురించి చెప్పాలి. మహాదేవ్ త్యాగం చేశాను. అంచేత నేను నా మనసాన్ని కోరుకునేదంటే అగ్రస్థాయిలో వాళ్ళిద్దరిని గౌరవించాల్సిన బాధ్యత జిల్లా స్థాయిలో వాళ్ళకు ఉంది. జిల్లా స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా అర్హులేని మాత్రం నాకు ఖచ్చితంగా నమ్మకం చెప్పాలి.